విషయం ఇప్పుడు నిన్న శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా నాకు తెలిసి ఉద్యోగాల విషయంలో ఇంకా మీకు నీరుగార్చే పని ఇక కంప్లీట్ నీరుగార్చే పని ఇక కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక 2 లక్షల ఉద్యోగాలు అనే ఆశ అనేది ఇక మీరు మర్చిపోవాల్సిన అంశం అది. మరి ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు చదువుకుని ఇంతగానం చాలా మంది ఏజ్ దాటిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు ఇంకో సంవత్సరం గడిస్తే ఏజ్ బారైపోయే వాళ్ళు ఉన్నారు. ఇక దీనికి సెలక్షన్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి మీరు ఆశతో ఉన్నారు కదా ఇప్పటిదాకా కూడా? ఎవరెవరైతే నిరుద్యోగుల పేర్లు చెప్పుకొని ఈ రోజు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారో, రియాజ్ సార్ గాని, ఆకురు మురళి సార్ గాని, వెంకట్ బల్మూర్ అన్న గాని, వీళ్ళందరూ కూడా ఈ రోజు మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మాకు ఎప్పుడు మాకు ఇట్లా డౌట్ వచ్చినా ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్ అని చెప్పి వీళ్ళ దగ్గరకే మొదట ఫస్ట్ వెళ్ళేది వీళ్ళ దగ్గరకే. అట్లాంటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే త్వరలో ఇస్తాం అని చెప్పేసి చెప్పిరు. మేము కూడా నమ్ముతా వచ్చినాము ఈ రోజు దాకా. స్టిల్ 2.5 సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పటిదాకా నమ్ముతా వచ్చినాము. మరి ఈ రోజు అదే మీరు అసెంబ్లీలో కూర్చొని మేము ఇవ్వలేము గవర్నమెంట్ జాబ్స్, మీరు ప్రైవేట్ రంగంలో చేరండి అంటే కనీసం మా మొహాలు మీకు గుర్తు రాలేదా? మేమెవరో మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థమైతలేదు. ఎందుకంటే చాలా నమ్మకం పెట్టుకున్నాము. రేవంత్ రెడ్డి ఎక్కడో ఉంటారు, సీఎం ఎక్కడో ఉన్నారు, కానీ మాకెవరెవరైతే అందుబాటులో ఉన్నారో నాయకులు వాళ్ళని మేము ఈరోజు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాము. మీరు ఈరోజు చెప్పాల్సిన సమాధానం ఏంది? త్వరలో అన్నారు, ఇప్పుడు త్వరలో తీసేసిరా? అయిపోయిందా త్వరలో అనే పదం? ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వమని మొహాల మీద చెప్పేస్తున్నారు. ఈ ఇవ్వము అనే మాట 2 సంవత్సరాల కింద ఎన్నికలు జరిగేటప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే మేము మీకు ఉద్యోగాలు ఇవ్వము, అయినా సరే మీరు మాకు సపోర్ట్ చేయండి, ఈ జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్, ఇందులో ఉన్నవన్నీ నిజాలు కాదు, ఇది ఏమంటారు చిత్రరేఖ లెక్క మొత్తం మారిపోతాయి, రేపు మొత్తం మేము గెలిచినాక ఇదంతా మార్చేస్తాము అని మీరు ఆ రోజే చెప్పింటే మేము మీకు ఓటేసేటోళ్ళమో లేదు. మరి ఈ రోజు మరి ఆ మేధావులందరూ ఏమయ్యారు? మరి ఇంత పెద్ద నిర్ణయం బయటకు వచ్చినప్పుడు అదే అడుగుతున్నా. మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు మా ద్వారా మీరు పొందిన ఉద్యోగాలకు మీరు అనర్హులు, మీరు రాజీనామాలు చేయండి ఫస్ట్. ఎవరెవరైతే మా లైబ్రరీల దగ్గరికి, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిర్రు మా లైబ్రరీ దగ్గరికి, కాబట్టి మీరు కూడా రాజీనామా చేయండి అని చెప్తున్నాము. మాకొద్దు, మీరు అసలు మీ గవర్నమెంటే వద్దు, మాకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కానప్పుడు మీరు రాజీనామాలు చేయండి, ఇంకో గవర్నమెంట్ ఎన్నుకుంటాం. వీళ్ళని వాళ్ళని కాదు, మాకు జెన్యున్ గా ఈసారి ఎవరైతే మాకు స్పష్టంగా హామీ ఇస్తారో అలాంటి వాళ్ళని మేము ఎన్నుకుంటాం, లేదా మాలాంటి వాళ్ళే నిలబడతారేమో. మళ్ళీ విసిగిపోయిన ఏం చేస్తాం, చాలా మందికి ఏజ్ బార్ అయిపోయింది, మాకంటే వయసు ఉండొచ్చు, కొట్లాడుతున్నాము. ఇప్పుడు ఇదే చివరి సంవత్సరం ఉన్న పరిస్థితి ఏంది? ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా? ఒక 2 ఇయర్స్ అయిపోతే 2 ఇయర్స్ ఇస్తారా? ఈ 2 ఇయర్స్ లాస్ అయిపోయారు, 2 ఇయర్స్ ఇస్తారా? ఇస్తే 1 ఇయర్ ఇస్తారేమో. ఈ 2 ఇయర్స్ లాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? లాస్ట్ ఇయరే ఏజ్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు?